ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. అంటే మనకేదైనా బెనిఫిట్ ఉంటే కొన్ని సంవత్సరాల తర్వాత, ముందు ఇప్పటి సంగతి చెప్పు. అయితే మీరు సిటీకి మధ్యలో ఇల్లు కట్టాల్సింది. నేనేమైనా వద్దన్నానా? అది మీ వల్ల కాలేదు. దీనికి ఇంత రాదంతం చేస్తున్నారు. ఖర్చులెక్కువ, అప్పులెక్కువ అంటే అవ్వవా? నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉండవే దీపా. ఆ అబ్బాయి అన్న దాంట్లో తప్పే ఉంది. అప్పులు ఎక్కువ అవుతాయని చెప్తున్నారు. అయినా ఈ ఫంక్షన్ ఒక్కటే కదా బాబు. ఇప్పట్లో పెద్దగా ఖర్చు పెట్టి చేసే ఫంక్షన్స్ ఏమీ లేవు. ఈ ఫంక్షన్ కోసం ఇంటి ఖర్చులు తగ్గించి డబ్బులు కూడబెడితే సరి, అప్పు తీర్చేయొచ్చు. మీ అమ్మ చెప్పేది నీకే వింటున్నావా? అప్పు తీరే వరకు చీరలు నగలు అని ఖర్చు పెట్టకుండా ఉండు. లిస్ట్ రాయడం అయిపోయింది అత్తయ్య. మీకు బాగా కావలసిన వాళ్ళైతే మీరే డైరెక్ట్గా కలిసి ఇన్విటేషన్ ఇవ్వండి. దూరంగా ఉన్నవాళ్లైతే పోస్ట్ చేసేయండి, ఏమీ అనుకోరు. అమ్మా, వంటలకి మంజు గ్రూప్ వాళ్ళని పిలుద్దామనుకుంటున్నాను. ఖర్చులు పర్లేదు, మేం చూసుకుంటాం, బాగా చెయ్యండని చెప్పాం. మూడు రకాల స్వీట్స్, ఐస్ క్రీమ్, చాలా రకాల ఫుడ్ పెడుతున్నాం. అల్లుడు గారికి మళ్ళీ అప్పు గుర్తొస్తుందనుకుంటా. మొహం చిన్నబోయింది. ఏమీ భయపడకండి, తీరుతుందిలేండి. ఈ సమయంలో దీప వాళ్ళ నాన్న బతుకుంటే ఆయన కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండేవారు. ఉంటే ఎంత సంతోషించేవారో. అమ్మకి నాన్న గుర్తొచ్చారు. పాపమమ్మ చిన్న వయసులోనే ఒంటరిదైపోయింది. రేపు రఘురంగారింటికి వెళ్ళొద్దాం. సరే. ఏమండి, ఒక్క మాట. మీకు నచ్చితేనే చెయ్యండి, లేకపోతే లేదు. నేను చెప్పేది మీకు తప్పుగా అనిపిస్తే వదిలేయండి. నో హార్ట్ ఫీలింగ్. ఇంత కూల్గా అడుగుతున్నావంటే దేనికో గట్టిగానే టెండర్ పెట్టుంటావు. సర్లే, వదిలేయండి. సరే అయితే వదిలే. అది కాదండి. ఫంక్షన్ అయ్యాక నాకు ముందే ఈ సంగతి ఎందుకు చెప్పలేదని నన్ను అడగకూడదు. అప్పటిదాకా నువ్వు ఊరుకుంటావా? ఆ లోపే నీ మనసులో ఉన్నది చెప్పేస్తావు కదా. సరే, అదేదో ఇప్పుడే చెప్పు. మీరు ఫ్రీగా ఉండబట్టి నాకు తెలిసింది నేను చెప్తున్నా. విన్నాక ఫైనల్ డెసిషన్ మీదే. ఇంత ఫ్రీడమ్ ఇస్తున్నందుకు థ్యాంక్స్ దీపు. ఏంటో చెప్పు. ఎవరైనా వింటే మీ ఫ్రీడమ్ ఏదో నేను లాగేసుకున్నాను అనుకుంటారు. అన్నీ నాకు చెప్పేచేస్తున్నారా ఏంటి? అవును, ఫంక్షన్కి మీ ఇంట్లో ఎవరెవరిని పిలుస్తున్నారు? నాన్నని పిలవను గాక పిలవను. ఇంటి ఫంక్షన్, ఆయన రాకపోతే బాగోదు. వచ్చిన నలుగురు ఏమనుకుంటారు? మీ నాన్న ఎక్కడంటే ఏం చెప్తారు? అడిగితే నేనే ఏదో ఒకటి చెప్పుకుంటాను. ఆయన రానే రావద్దు. ఒకవేళ వస్తే ఇంటిపై ఆయన నీడ కూడా పడకూడదు. మీ నాన్నంటే ఎందుకంత కోపం? మా నాన్న వల్ల మా అమ్మ ఎంత టార్చర్ అనుభవిస్తుందో నాకు తెలుసు. అలాంటి ఆయన మా నాన్న అని చెప్పుకోవడానికే నాకు అవమానం అనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళని జీవితం అంతా జైల్లో ఉంచాలి.
మర్డర్ చేసే వాళ్ళకైనా అప్పుడప్పుడు జైలు శిక్షలు పడతాయేమో గాని మీ నాన్నలా మాటలతో చంపే వాళ్లకు జైలు శిక్షలు వేసే చట్టం ఇంకా రాలేదులేండి. ఎలాగో వీళ్ళకి చట్ట ప్రకారం ఏ శిక్ష లేదు. అందుకే ఇలాంటి వాళ్ళను ఒక విధమైన సోషల్ బాయ్కాట్ చేయాలి. ఇంటికి పిలవకూడదు. ఇలాంటి ఫంక్షన్స్ అప్పుడు అవాయిడ్ చేయాలి. నార్మల్ లైఫ్ ఇవ్వకూడదు. అదే పెద్ద శిక్ష. అందుకే నేను నాన్నని పిలవను, ఆయన రాకూడదు. సరే అయితే మీ ఇష్టం. మరి అమ్మమ్మ? అమ్మమ్మ వస్తుంది. అమ్మమ్మ, అమ్మ, కీర్తి, మా పిన్ని అందరినీ పిలుస్తాను. మన కొత్త ఇల్లు చూస్తే అమ్మమ్మ చాలా సంతోషిస్తుంది కదా? అవును, మనం ఇల్లు కట్టడానికి చాలా హెల్ప్ చేసింది. నేనంటే అమ్మమ్మకు చాలా ఇష్టం. అవును. అయితే మనం ప్రేమతో ఫంక్షన్ చేసుకోవడం తనకు కూడా సంతోషం. అయితే వచ్చాక కంఫర్ట్గా ఉంటారా లేదా అని. ఎందుకు? దేనికి? గృహప్రవేశానికి పెద్ద పెద్ద వాళ్ళని పిలుస్తున్నాం, దగ్గరి బంధువులని, దూరపు చుట్టాలని పిలుస్తున్నాం. అందరూ వస్తారు. వాళ్ళిళ్లల్లో ఏదో ఒక ఫంక్షన్కి అమ్మమ్మ వంట చేయడానికి ఎప్పుడో ఒకసారి వెళ్లే ఉంటుంది కదా. పనిలేని వాళ్ళు వంట మనిషి శాంతమ్మ గారు అని గుర్తు పెట్టుకుని పలకరిస్తే అమ్మమ్మకి చిన్నతనమే, మనకి బాధే. అలా అంటావా? కనీసం మీరు సెటిల్ అయ్యాకైనా అమ్మమ్మ వంట పనికి వెళ్లడం మానేయాలి. కానీ అలా చేయలేదు. ఇప్పుడు చూడండి, పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తారు. మీ ఆఫీస్ వాళ్ళు, క్లయింట్స్ అందరూ వస్తారు. అందరి ముందు మీ అమ్మమ్మ వంట మనిషి అని తెలిస్తే మీ మనసు చిన్నబోతుంది కదా. అలా అని అమ్మమ్మని పిలవకుండా ఉంటే బాగుంటుందా? మనం ఎలాగైనా పిలుస్తాం, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇంతమంది పెద్ద మనుషుల మధ్య కలివిడిగా ఉండాలంటే తనకి ఇబ్బందిగా ఉంటుంది. అందరూ ఖరీదైన చీరలు కట్టుకుని, నగలు పెట్టుకుని వస్తారు. అమ్మమ్మ వాళ్ల కోసం కట్టు బొట్టు ఎప్పుడు మార్చుకోదు. ఖరీదైన చీరలు కట్టదు. మనమేమో ప్రేమగా పిలుస్తాం, వస్తుంది. కానీ అందరూ తనను తక్కువగా చూస్తే పాపం ఆ బాధ తట్టుకోలేదు. తనకు తోచిన విధంగా తను బ్రతుకుతుంది. అలాంటిదాన్ని మనం ఫంక్షన్కి పిలిచి బాధ పెట్టినట్టు అవుతుంది కదా. అలా అని పిలవకుండా ఉంటామా? అలా చేయకండి. పిలవకుండా ఉంటే బాధపడతారు. అలా చేయడం కరెక్ట్ కాదు కూడా. మనకి ఎంత హెల్ప్ చేశారు. అలా అని పిలిచినందుకు తనొస్తే ఫంక్షన్లో ఎవరైనా తనని చిన్నచూపు చూస్తే ఇంకా మనసు నొప్పించినట్టవుతుంది. తనకు అవమానం జరిగితే తనకంటే ఎక్కువ మనం బాధపడాల్సుంటుంది. మరి ఇప్పుడేం చేద్దామంటావు? మీ అమ్మకు చిన్నగా చెప్పి చూడండి. అమ్మమ్మకు ఇంటికే వెళ్లి తాంబూలమిస్తే సరిపోతుంది. ఇదే మీ అమ్మకు చెప్పి చూడండి, అర్థం చేసుకుంటుంది. అమ్మమ్మను ఫంక్షన్కి రమ్మండానికి ఏముంది, పిలుస్తాం. కానీ పిలిచే ముందు మనమే వెనక ముందు ఆలోచించుకోవాలి కదా. ఈరోజు ఇక్కడే భోంచేసి వెళ్దామని అనుకున్నాను. భార్య చనిపోయి 20 ఏళ్ళు అయింది. ఆడదిక్కులేని ఇల్లు. అప్పటినుంచి నేనే వంట చేస్తున్నాను. అది తిని నోరు చెడిపోయింది. వంట అంటే ఆడవాళ్ళు చేస్తేనే రుచి. అందుకే నీ చేతి వంట తిందామని ఉంది. ఇంకో పెళ్లి చేసుకుని ఉండాల్సింది. చేసుకోవాల్సింది. కానీ నా భార్య చనిపోయినప్పుడు నిరూప్కి 3 ఏళ్ళు. నేను పెళ్లి చేసుకుంటే తనకు సవత్తల్లి అవుతుంది. నా సుఖం కోసమని బిడ్డ సుఖాన్ని బలివ్వలేను. సవతి తల్లులందరూ కష్టపెట్టరు. ఇప్పుడు శాంతమ్మ ఉంది. రాజశేఖర్కి నిన్నిచ్చి పెళ్లి చేసి తన చేతులు దులుపుకుంది. నీ గొంతు కోసింది. సవత్తల్లే కదా. అదే సొంత కూతుర్ని అసిస్టెంట్ కమిషనర్ని చేసింది. చూడండి, విషయం తెలియకుండా నోటికొచ్చినట్టు మాట్లాడకండి. నేను మిమ్మల్ని పిలిచింది ఈ విషయాలు మాట్లాడడానికి కాదు. ఓకే సరే, దేనికోసం పిలిచావు నువ్వు నన్ను?
మీరు గారు అని పిలవకు. నువ్వు నాకు కాలేజీ నుంచి తెలుసు. చక్రధర్ అని పిలిచే చొరవ రైట్ నీకుంది. ఇది చొరవ రైట్కు సంబంధించింది కాదు, సంస్కారం మర్యాదకు సంబంధించింది. నాకు పెళ్ళిడికొచ్చిన కూతురుంది కాబట్టి మర్యాద ఇచ్చి పుచ్చుకుంటే మంచిది. అలాగే మా అమ్మని ఆమె ఈమె అని పిలవకండి. ఇది తన గౌరవం, అంటే మా ఇంటి గౌరవం. ఇక మిమ్మల్ని ఇక్కడికి పిలిచింది మీ కొడుకు నిరూప్ గురించి మాట్లాడడానికి. చూసావా, నేను నువ్వు ఒకేలా ఆలోచిస్తున్నావు చూడు. నేను కూడా నిరూప్ గురించి మాట్లాడడానికే వచ్చాను. కాలేజీ నుంచి నువ్వు ఫస్ట్, ఇప్పుడు కూడా నువ్వే ఫస్ట్. చెప్పండి, మీరేం చెప్పాలనుకున్నారు? నిరూప్కి 3 ఏళ్ళప్పుడే అమ్మ చనిపోయింది. నువ్వే వాడికి ఎన్నోసార్లు భోజనం పెట్టావు. డైరెక్ట్గా విషయం ఏంటో చెప్పండి ప్లీజ్. కాలేజ్ చదువు సగంలో మానేశాడు. తప్పొప్పులు చెప్పడానికి తల్లి లేదు. కానీ ఇప్పుడు బాగా సెటిల్ అయ్యాడు, మంచి జీతం. నేను గీసిన గీత దాటాడు. అయితే ఇంకా దాచేదేముంది? నిరూప్ నా దగ్గరికి వచ్చి కీర్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పాడు. ఆ విషయం మాట్లాడడానికే నేను మిమ్మల్ని పిలిచింది. ఫైన్, నీ భర్త వ్యవహారం నాకు నచ్చకపోయినా నువ్వు నాకు కాలేజ్ ఫ్రెండ్. ఇప్పటికీ నువ్వంటే నాకు అభిమానం. ప్లీజ్, దేనికైనా లిమిట్స్ ఉండాలి. కాస్త పద్ధతిగా మాట్లాడుకుంటే మంచిది. మనము మనుషులం. సరే సరే, ఈ పెళ్లికి నేను సంతోషంగా ఒప్పుకుంటున్నాను. నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. నాకు అభ్యంతరం ఉంది. ఈ పెళ్లి నాకిష్టం లేదు. చూడండి, నిరూప్ కీర్తి కాలేజ్కి ప్రతిరోజు వెళ్తున్నాడు. కీర్తికి అది నచ్చడం లేదు, నాకు నచ్చడం లేదు. ఇది చెప్దామనే పిలిచాను. ఏం అలా అంటున్నావు? నేను చెప్పింది నచ్చి సంతోషంగా ఒప్పుకుంటావని అనుకున్నాను. మీరనుకుంటే మేమేం చేయగలం? మీరీ ప్రపోజల్ గురించి మర్చిపోవడం మంచిది. కీర్తికి అసలు ఇష్టం లేదు. ఏ, నా కొడుకేం తక్కువ? అది మీకు తెలియాలి. తక్కువో ఎక్కువో మాకెందుకు? కీర్తి ఎంఏ చేసింది. మీ కొడుకు కాలేజ్ డ్రాప్ అవుట్. బీఎస్సీలో నీకు కాలేజీలోనే సెకండ్ ర్యాంక్. నేను పాస్ అయింది సెకండ్ క్లాస్లో. నీకంటే నేనే బాగున్నాను. కారు, ఇల్లు, బ్యాంక్ బ్యాలెన్స్ ఏం తక్కువైందని? చదువుకు సౌకర్యాలకు ఏం సంబంధం? అది మీకు చెప్పినా అర్థం కాదు. చదువు వల్ల సంస్కారం వస్తుంది. అడ్డదిడ్డంగా వచ్చే సంపాదన వల్ల అహంకారం వస్తుంది. ఎలాగైనా మాట్లాడిస్తుంది. ఇక దాని గురించి మాటలు అనవసరం. నా కొడుకు ఫుల్ టైం జాబ్ చేస్తున్నాడు. మరి నీ కూతురు పార్ట్ టైం లెక్చరర్. దట్ ఈస్ నాట్ మ్యాటర్. కీర్తి చదువుకుంది, క్రమశిక్షణ ఉంది. వాడేమైనా జైలు శిక్ష అనుభవిస్తున్నాడా? వాడు శిక్షణతోనే ఉన్నాడు. ఎవరి పిల్లలు వాళ్ళకలా అనిపించటంలో తప్పులేదు. తల్లి లేనివాడు కాస్త ఆకతాయితనం ఉంటే ఉండొచ్చు. దానికే అంత పట్టిపెందుకు? గారాబంగా పెరగడానికి, భయం లేకుండా పెరగడానికి ఉన్న తేడా మీకు తెలుసో లేదో గానీ నాకు తెలుసు. ఈ జనరేషన్ వాళ్ళు అలాగే ఉంటారు. నేను కీర్తితో మాట్లాడతాను, తనకు నచ్చ చెప్తాను. నా మాటే తన మాట. తనకి నాకు ఇష్టం లేదు. తప్పుగా అనుకోకు. అమ్మాయి వాళ్ళకి ఇంత పొగరుండకూడదు. ఇది మా సహనం, సంస్కారం. ఇక చాలు మాట్లాడింది. నీ మొగుడు గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటారా? అందుకని దారిన పోయే దానయ్యలకివ్వాలా? ఎవరికి పడితే వాళ్ళకివ్వడానికి. అదేమీ ఆట బొమ్మ కాదు, నా కూతురు. నా భర్త చెడుదారిలో నడిస్తే ఆ ఎఫెక్ట్ నా కూతురు మీద పడాలా? ఇదేనా మీరు మాట్లాడే పద్ధతి? నేను కాదు, నువ్వు మొండిగా మాట్లాడుతున్నావు. ఇలాగే ఉంటే నీ కూతురికి పెళ్ళి అవ్వడం కష్టం. కాకపోతే మాతో పాటే ఉంటుంది. ఈ కష్టాల సంసారం కన్నా ఒంటరిగా ఉండడమే ఎంతో మేలు. కీర్తి పెళ్లి మా ఫ్యామిలీ బాధ్యత. మా బాధలేవో మేం పడతాం. పెళ్లి చేస్తామో చెయ్యమో మీకనవసరం. మీరు మీ కొడుకు నిరూప్కి గట్టిగా చెప్పండి, కీర్తి వెంట పడొద్దని. నేను దేవిక ఇంటికి వెళ్తున్నాను. నన్ను భోజనానికి పిలిచింది. పదైతే నేను డ్రాప్ చేస్తాను. బావుండదు, మీరిక వెళ్ళొచ్చు.
నీకు నా మాటలు కఠినంగా అనిపించొచ్చు. మీ ఆయన జాబ్ పోగొట్టుకుని నీ జీతం, మీ అమ్మ జీతం, నీ కూతురు జీతం తినేస్తున్నాడు. ఇంట్లో వస్తువులు తీసుకెళ్లి అమ్ముకుంటున్నాడు. ప్రతిరోజు నరకం అనుభవిస్తున్నారు. అయినా కూడా ఇంత ఇగోతో ఎలా మాట్లాడుతున్నావు? ప్రతి మనిషిలో మంచి చెడు ఉంటాయి. నా భర్తలోనూ ఉన్నాయి. ప్లస్లు మైనస్లు. అలా అని నా ఆత్మగౌరవాన్ని చంపుకొని తలొగ్గి బతకమంటావా? తగ్గి మాట్లాడాలా? నువ్వు ఎప్పుడూ ఇలానే వాదిస్తావు. అయినా నీ ప్లేస్లో నేనుంటే ఎప్పుడో మీ ఆయన్ని విడిచిపెట్టేసేవాడిని. నువ్వు కాబట్టి ఇంకా భరిస్తున్నావు. ఇక ఆపుతారా ప్లీజ్? దాని గురించి మాట్లాడొద్దు. నన్ను చూడు, బాగా చదువుకున్నాను, మంచి జాబ్ చేస్తున్నాను, మర్యాదగా బతుకుతున్నాను. బాబుకు 3 ఏళ్లుండగా వాడి అమ్మ చనిపోయింది. నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటే వాడికి సవతి తల్లి అవుతుంది. వాడి సుఖం కోసం నా సుఖం వదులుకున్నాను. నేను త్యాగం చేశాను. అని మీరనుకుంటే సరిపోతుందా? మీ భార్య చావు న్యాచురల్ డెత్ కాదని సొసైటీ కోడే కూస్తోంది. అది మీ చెవులకి వినిపించలేదా? విన్నా విననట్టు ఊరుకున్నారా? ఆమెను మీరు మానసికంగా, శారీరకంగా చాలా హింసించారు. ఆ హింస భరించలేక ఆత్మహత్య చేసుకుందని అందరికీ తెలుసు. అవన్నీ గిట్టని వాళ్ళు పుట్టించిన ఒట్టి పుకార్లు. అవును, వాళ్ళు ఇంకో మాట కూడా అంటున్నారు. ఆత్మహత్య చేసుకుని కొన ఊపిరితో ఉన్న ఆమెపై మీరే కిరోసిన్ పోసి నిప్పంటించి చంపారని. అలా అని చనిపోయిన మీ ఆవిడ పుట్టింటోళ్ల తరపున కేసు కూడా వేశారు. ఇదంతా నిజం కాదా? ఆ కేసులో 10 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగింది అబద్ధమా? కోర్టులో కేసు నడుస్తున్న టైంలో మీరు పెళ్లి చేసుకుంటే చట్టం ఒప్పుకోదు. నమ్మి ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు కాబట్టి మీరు పెళ్లి చేసుకోలేదు. దానికే మీరేదో కొడుకు కోసం త్యాగం చేసినట్టు కవరింగ్ ఇస్తున్నారు. నా మొగుడు తప్పు చేశాడు, దొరికిపోయి శిక్ష అనుభవించాడు. జస్ట్ మీకు శిక్ష పడలేదంతే. అంత మాత్రాన మీరేదో నిప్పులాంటి మనిషిని, అసలెప్పుడు తప్పే చేయలేదని బుకాయిస్తే ఎలా? అయినా మీ సంగతి నాకెందుకు. మీకు ఇంకోసారి చెప్తున్నాను. మీ అబ్బాయి నిరూప్ మా అమ్మాయిని కలవడం కానీ, మాట్లాడడం కానీ, వెంట పట్టం కానీ చేస్తే బాగోదు. కాబట్టి మీరు నచ్చ చెప్పుకుంటారో సర్ది చెప్పుకుంటారో మీ ఇష్టం. మీ అబ్బాయి మా కీర్తి దరిదాపుల్లో కూడా రాకూడదు. చేదు జ్ఞాపకంలో ఉన్న గతం కలగా మళ్ళీ వెంబడిస్తుంది. నేను డిస్టర్బ్ అవ్వకుండా స్ట్రాంగ్గా ఉండాలి. కార్పొరేటర్ గోవిందమూర్తి ఫోన్ అయ్యా. అయింది, టర్మ్ అయిపోయింది. మళ్ళీ ఎలక్షన్స్లో గెలిస్తేనే కార్పొరేటర్. ఈ ఫోను జస్ట్ ఎక్స్ కార్పొరేటర్ గోవిందమూర్తి నుంచి అంతే. దానికి హడావుడెందుకు? ఇటీవు ఏంటో చెప్పవయ్యా. డబ్బా నువ్వు గెలిచి కార్పొరేటర్ అయ్యాక అప్పుడు రా, ఇస్తాను. జోజో అయ్యా, జనాలకి బుల్లెట్స్ ఉన్న తుపాకీ అంటేనే భయం. పవర్లో ఉన్న పొలిటీషియన్కే ఖతర్. లేకపోతే
ఎంత కాస్ట్లీ ఖద్దరు బట్టలు ఇస్త్రీ చేసి వేసుకున్నా ఇస్త్రీ పెట్టిలో వేసే బొగ్గులకి ఇచ్చే వాల్యూ కూడా ఎవరయ్యా? ఇస్త్రీ పెట్టిలో బూడిద ఊదేసినట్టు ఊదేస్తారు ఉఫ్ అని. నమస్తే నీలకంఠం గారు. నమస్తే నమస్తే. నమస్కారం అండి. కూర్చోండి కూర్చోండి. కూర్చోండి మాస్టర్. ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత వచ్చారు. బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? ఏ సుఖమూ లేదు. నా దగ్గరే ఉంది మట్టి కంకర తప్ప. మీ దగ్గర అయితే డబ్బులు కళకళలాడతాయి. మహానుభావులు ఊరికే రారు కదా, ఏంటి విషయం? తన పేరు విశ్వం మాస్టరు. నమస్కారం అండి. నమస్కారం అండి. మా ఊర్లో ప్రైమరీ స్కూల్లో పనిచేసేవారండి. ఏ సబ్జెక్టు? తెలుగు మాస్టరు. పుస్తకంలో ఉన్న విషయమే కాదండి, బుద్ధి మాటలు బాగా నేర్పించేవాళ్ళు. మంచి పేరుంది. మంచి వాళ్ళకి లైఫ్ టైం తక్కువ కదా. కష్టాలు కూడా ఎక్కువేనండి. మరి నీతిగా ఉంటే కష్టాలు కూడా భరించాల్సిందే కదా. ఏమంటావు జోజో? అవునయ్యా. లోకం మీద 98% మంది సత్యహరిచంద్రులుండి 2 మోసగాళ్లుంటే ప్రపంచం బాగా ముందుకు పోతుంది. అలా ఉండాలి. నీట్గా ఉండాలని మీలాంటి మాస్టర్లు పాఠాలు గట్టిగా చెప్పాలి. అప్పుడే నీతి నిజాయితీ అనుకుంటూ నిజాయితీ పరులు కష్టపడి పనిచేస్తే మోసగాళ్లు మోసం చేసి హాయిగా ఉంటారు. ఏ అమ్మాయికైనా తన యంగ్ ఏజ్ లో ఇలా ఫాలో అయ్యే వాళ్ళుంటే తనకు కూడా చాలా క్రేజీగా అనిపిస్తుంటుంది కదా. అప్పట్లో మీకు కూడా షోర్గా లవ్ ట్రాక్ ఉండే ఉంటుంది.